నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా. మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం మీద బిఆర్ నాయుడు గారి మీద విమర్శిస్తూ పదే పదే మాట్లాడటం ఇది ఎంతవరకు వాస్తవం, అయితే వీళ్ళు మాట్లాడే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు నిజాలు తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అమ్మా. మేడం, ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ నేతలు. అసలు ఎందుకు వాళ్ళంతా గగ్గోలు పెట్టడం, దాని వెనక కారణం ఏంటి మేడం? మావిగన్ మావయ్య మాటలు విని వీళ్ళందరికీ కూడా పిచ్చెక్కి రోడ్ల వెంటబడ్డారు అన్నట్లుంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల పరిస్థితి. లేకపోతే ఏం పని పాట లేక తిన్నది అరక్క రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా రోజాని చూస్తే ఇంకా ఎట్లా అరుస్తుందంటే ఆవిడకే తెలియదు. ఈ రోజున ఆవిడ అరవాల్సింది ఎవరి మీద? అంబటి రాంబాబు మీద, అవంతి శ్రీనివాస్ మీద, లేకపోతే ఒక గోరంట్ల మాధవ్ మీద. వీళ్ళ మీద అరిస్తే వాళ్ళ ఎవరు ఎమ్మెల్సీ అనంతబాబు గతంలో, లేకపోతే వీళ్ళ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, వీళ్ళ చరిత్ర ఒకసారి చూడొచ్చు కదా. వాళ్ళు ఏం చేశారు, మహిళల పట్ల ఎలా బిహేవ్ చేశారు. మీరు ఎడిటింగ్ చేసి వీడియోలు బయటికి తీసి అవన్నీ కూడా బిఆర్ నాయుడు గారి గురించి నీచంగా ఆ వీడియోలు రిలీజ్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది మహిళలు స్వయంగా బయటకు వచ్చి ఇంత నీచంగా మా గురించి మీరు మాట్లాడారు బిఆర్ నాయుడు గారి గురించి అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం. మరి అవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున వీళ్ళంతా కూడా వీళ్ళు దేవుడికి పూజ చేస్తారంట, దేవుడిని కోరుకుంటారంట. దెయ్యాలు గుడికి వెళ్తాయంటే ఎవరైనా నమ్ముతారా? మరి వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కాదు, రాష్ట్రానికి పట్టిన దెయ్యాలు. మరి ఈ దెయ్యాలు ఈ రోజున వేదాలు వల్లిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన గుడిని దెబ్బతీశారని మాట్లాడుతుంది రోజా. ఆల్రెడీ అయిపోయింది, తీసిందిగా, రోజా తీసిందిగా. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం పరువు తీసింది రోజా. భూమన కరుణాకర్ రెడ్డి తీశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీశాడు, మరి ఆ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరూ ఏం చేశారు? అన్ని మతస్థులకు అక్కడ ఉద్యోగ కల్పన చేశారా? నెయ్యి కల్తీ చేశారా? మరి ఆ నెయ్యి ఏంటి, ఆ గొడవ ఏంటి? పాలు లేదు, ఉత్పత్తి లేదు, పెరుగు లేదు, వెన్న లేదు, నెయ్యి తయారైపోయింది. ఎలా తయారైందంటే జగన్ మాయ, మావిగన్ మాయ అనమాట అదంతా. మరి ఇంత నీచమైన పరిపాలన అందించటమే కాకుండా స్వామివారి యొక్క ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా మీరు చేసిన పనులుంటే మరి ఎవరు ఖాళీ మద్యం బాటిల్ని తీసుకెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర వేశారు పైన కొండపైకి? ఎవరు అక్కడ శనీశ్వరుడి విగ్రహాన్ని విష్ణు విగ్రహం అని చెప్పేసి ఒక భయంకరమైన అబద్ధాన్ని సృష్టించి జనాలకు ఏదో చెప్దామని చెప్పి చూసి ఫెయిల్ అయిపోయారు? మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ కాదా? భూమన కరుణాకర్ రెడ్డి దీంట్లో కీలక పాత్ర పోషించలేదా? స్వామివారి గుడికి 100 కేజీల బంగారు తాపడం చేపిస్తామని చెప్పి మరి ఆ రోజున ఆ బంగారం సంబంధించింది 50 కేజీలు మీరు కొట్టేశారు. 100 కేజీల్లో కొట్టేశారా లేదా? అది కూడా చెప్పాలి కదా. షాల్స్, పట్టు షాల్స్ విషయంలో ఎవరు దాంట్లో కల్తీ చేశారు? ఎవరు స్వామివారి అన్నప్రసాద క్యాంటీన్లో కల్తీ చేశారు? ఎవరు స్వామివారికి సంబంధించిన పరకామణి కేసులో కల్తీ చేశారు? అబ్బాయి చనిపోయాడు కదా, సతీష్ కుమార్, డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి. మరి ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరిగినాయి? వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కదా. అంటే రోజాకి మైండ్ పనిచేస్తుందా లేదా? నీకు బుద్ధి బుర్ర కరెక్ట్గా ఉంటే నువ్వు ఈ రోజున ఈ విధంగా రోడ్ల వెంట పడవు. ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారిని వీళ్ళు టార్గెట్ చేశారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే అమరావతి గురించి చర్చించుకుంటున్నాం. ఒకవైపు సుచరిత, ఆవిడ పశ్చిమ గోదావరి జిల్లాలోనో ఎక్కడో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి అక్కడ వర్క్ చేస్తుంది, ఏదో అధికార ప్రతినిధిగానో ఏదో చేస్తుంది ఆవిడ. మరి ఆవిడ కూడా బయటకు వచ్చేసి ఏదో గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేస్తున్నామని అంటే ఎట్లా కుదిరిద్దమ్మా? ఏ రోజైనా మీరు స్వామివారి దైవత్వం గురించి కానీ, స్వామివారి ప్రతిష్ట గురించి కానీ, భక్తుల మనోభావాల గురించి కానీ ఆలోచించారా? ఈ రోజున మీరు ఆ గుడికి వెళ్ళాం, ఈ గుడికి వెళ్ళామంటే ఉపయోగం ఏంటి? అంబటి రాంబాబు కూడా వెళ్ళాడు, విడదల రజనీ వెళ్ళినట్లుంది. మరి మీరందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు సతీ సమేతంగా గుడికి వెళ్ళాడు కదా, ఆ రోజున స్వామివారికి ఇబ్బంది కలగలేదా? ఆ రోజున స్వామివారికి మరి ప్రతిష్టకు భంగం కలగలేదా? ఆ రోజు ఏం చేశారు మీరంతా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అమ్మో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు, మరి భార్యతో పాటుగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదు కాబట్టి నువ్వు అర్హుడువు కాదు అని ఆ రోజున ఎందుకు చెప్పలేదు మీరు? రోజా ఎన్ని టికెట్లు అమ్ముకుంది కొండ మీద? అది కూడా చెప్పాలి కదా. ఎన్ని విధాలుగా నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో మరి ఎన్ని రకాలుగా దోపిడీ చేసావు? మరి ఆడుదాం ఆంధ్రాలో ఎన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసావు? మీరందరూ దొంగలు, దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా మీరు రాష్ట్రాన్ని దోచుకొని ఈ రోజున నిస్సిగ్గుగా బయటకు వచ్చి ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తూ
ఎదుటి వాళ్ళ లోపాలను చూపిస్తున్నారు మీరు. లేని లోపాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు మరి మీ లోపాల గురించి ఈ రోజున అడుగుతుంటే సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళంతా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న పిచ్చి మాటలు, ఆయనతో పాటు తానా తందానా అంటున్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎవరు కొట్టట్లేదా? ఎందుకు కొట్టట్లేదు? ఆయనకి మహిళలందరూ వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించాలి చెప్పులు తీసుకొని. అప్పుడే బుద్ధి వచ్చిద్ది. బుద్ధి లేని అడ్డగాడిదల్లాగా మాట్లాడుతున్నారు. మట్టి కుప్ప అని మాట్లాడుతున్నాడంటే ఈ పెంట కుప్ప మొహమాడు ఏమనుకోవాలి? ఈ మెట్ట మొహమాడిని ఏ విధంగా చూడాలి? సజ్జల రామకృష్ణారెడ్డికి బుద్ధి లేదా, రాదా, లేకపోతే ఉన్నది పోయిందా మైండ్? ఈ రోజున ఎక్కడో గొప్ప గొప్ప దేవస్థానాల నుంచి అన్ని చోట్ల నుంచి ఆ పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి మనం అక్కడ అమరావతిలో ఉద్దండరాయనిపాలెంలో అక్కడ ఆ శంకుస్థాపన చేసుకున్నాం. అమరావతికి అంత గొప్ప ప్రదేశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు సాష్టాంగ నమస్కారం చేస్తే మట్టి కుప్పల మీద పడుకున్నాడని మాట్లాడుతున్నాడా? ఈ చెత్త కుప్ప మొహమాడు ఏం చేయాలి? ఇట్లాంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వీళ్ళకి విచక్షణ కానీ, వినయం కానీ, పెద్ద చిన్న అనే గౌరవం కానీ, మంచి మర్యాద కానీ ఇచ్చి పుచ్చుకోవటం తెలియదు, రాదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. వీళ్ళని త్వరగా జైలుకు పంపించాలి. వాళ్ళు చేసిన పాపాలకు శిక్ష వెయ్యాలి. లేకపోతే ఇలానే మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా ఈ పిచ్చి కుక్కలు రోడ్డు మీద పడితే ఎలా ఉండిద్ది? ఎంత బీభత్సాన్ని సృష్టిస్తాయి, అదే విధంగా సృష్టిస్తున్నారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే వీళ్ళని బంధించాలి. కుక్కలను ఏం చేస్తారు? కుక్కల వ్యాన్లు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు, వాటి వల్ల హాని జరుగుతుంది అంటే. మరి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులందరూ ఒక రోజానా, ఒక రజనీనా, ఒక శ్యామలానా, లేకపోతే ఈరోజు బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా రాజీనామా చేసేంత వరకు పోరాటం చేస్తామంటున్నారు. వాళ్ళు పోరాటం ఎవరు చూశారు? ఈ రోజున మీరు చేసే పోరాటాలు, మీ మాటలు, గతంలో మీ పరిపాలన అన్నీ చూసిన తర్వాత ప్రజలు ఎవరు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు, మీ మాట వినే పరిస్థితిలో లేరు. మీరు ఏదో 4 మాటలు రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టుకొని, అరుచుకొని, గీ పెట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే 2019-24 మధ్య ఏం జరిగిందో అందరం చూసాం. రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, ఎంత అసభ్యంగా మహిళలతో ప్రవర్తించారు, ఎంత నీచంగా మరి మీ పరిపాలన అందింది. ఈరోజు మాట్లాడుతుంటే చిరాకు, చీదర, అసహ్యం అన్నీ వేస్తున్నాయి. ఎందుకంటే ఈవిడ రాష్ట్రంలో వరదలు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే గొడుగులు వేసుకొని రీల్స్ చేసింది మహాతల్లి. ఈవిడ కూడా ఈ రోజున మాట్లాడిద్దా? ఫస్ట్ వీళ్ళందరినీ కూడా ఏం చేసినా పాపం లేదని ప్రజలు అనుకొని మిమ్మల్ని 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. మీరు ప్రజాప్రతినిధులుగా పనికిరారు అని. ఇప్పుడు తగుదనమ్మా అంటూ వచ్చి బయటికి పేనుకు పెత్తనం ఇస్తే ఏం చేసిద్ది? తలంతా కొరికిందంట. అట్లుండిద్ది ఇట్లాంటి వ్యక్తులు ఉంటే. కాబట్టి ఈ రోజున వీళ్ళు చేసే ఈ కార్యక్రమం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఎవరికి ఇబ్బంది లేదమ్మా. మీ చావు మీరు చావండి. మీ జగన్మోహన్ రెడ్డికి బుర్ర ఎందుకు పనిచేయట్లేదో ఫస్ట్ ఆ మావిగన్ గురించి వివరించండి. మీ పేపర్లో డబ్బా కొట్టుకోవటం, మీ ఛానల్లో డబ్బా కొట్టుకోవటం కాదు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు, అనలిస్టులు వాళ్ళే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని చీ అని ఓస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బుర్ర పనిచేయట్లేదు, వాడు ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడనుకో, ఈ బుర్ర తక్కువడైన ఎలా చదివాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, ఒక పేరుని నాని కానీ, రోజా కానీ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చెప్పు దెబ్బలు మాత్రం తప్పవు. గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని రాష్ట్రం గురించి, రాజధాని గురించి, స్వామివారి వైభవం గురించి ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం వీళ్ళకి అసలు సిసలైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు రాష్ట్ర ప్రజలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.